నా జర్నీ విద్యానగర్ రైల్వే స్టేషన్లో అనుకున్నాను. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు 11 సంవత్సరాలు బాగుంది. విద్యానగర్ రైల్వే స్టేషన్లో నా జర్నీ, నా చదువు, నా తల్లిదండ్రి వాళ్ళు నాకు చదివిలేదు. నేను చేసిన దొరికిన పనులన్నీ చేశా. మళ్ళీ తర్వాత నాకెవరు సాథ్ ఇవ్వరా. నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ దగ్గర 2వ తరగతి చదువుకున్న వాళ్ళు ఎవరన్నా పెట్టుకుంటారా? మీరు ఏం చదువుకోలేదు వెళ్ళిపోండి అంటారు. మా సారు నాకు తోడిచ్చాడు, తల్లిదండ్రి చనిపోయారు, ఆయన నాకు ముందుకు నడిపించాడు. ఒక సుప్రీంకోర్టు అడ్వకేటు నా తల్లిదండ్రి కంటే లోటు లేకుండా చేశాడు. 7 months బ్యాక్ ఆయన చనిపోయాడు. 7 months బ్యాక్ చనిపోయినప్పుడు నేనేం ఆలోచించా, నేను చదువుకున్నాను చదువుకోలేదు తర్వాత అది ఫస్ట్ నా ఓన్గా ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ గారు సారు రియల్గా అలాంటి సీఎం మనకు కాబోడు కూడా. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి నేనున్నాను, మీరు ప్రతిదానికి నా పేరు చెప్పి మీరు బతకండి అన్నాడు. ఎందుకు ఇచ్చాడు? ఒక అనామకుడు కావద్దండి, మీరు ప్రజల్లో ఒక మనిషిలాగా నిలబడాలి, నేను మీకు అంటూ ఉంటాను అన్నాడు. ఏ యుద్ధమైనా మీరు చేయండి, నా పేరు చెప్పండి చాలన్నాడు ఆయన. ఎందుకన్నాడు? ఆమ్ ఆద్మీ అంటే సింగల్, ఎవడు బలం గిలం లేదు. మీరు ఆమ్ ఆద్మీ లాగా వచ్చారా లేదా? మల్లేష్ గారు నా ఫ్రెండ్, 30 సంవత్సరాల ఫ్రెండ్, ఈరోజు నాకు ఫోన్ చేశా, అన్న నేను ఆమ్ ఆద్మీ పార్టీలో ఉప్పని ఇన్ఛార్జ్ అయ్యాను, మీ తరఫున నాకు సహకారాలు కావాలని అడిగా. అన్న నేను ఎనీ టైం మీకు ఉంటాను, మీరు నాకు తోడుండాలి, ఈ పిల్లలకు మీరు ఏదైనా భవిష్యత్తు రేపు ఫ్యూచరు చదువు ఏదైనా సాయం చేయండి అంటే నేను ఒకటే చెప్పిన, వీళ్ళంతా నాకు కుటుంబ సభ్యులు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, మనకంతా కలిసిపోయే ఆలోచన ఉంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నా, మీరు ప్రతి ఒక్కరు ఏదైతే అనుకున్నారో అది నేను చేస్తా. వీళ్ళు ఎవరు చేస్తారో చేయరో అది వదిలేయండి, భగవంతుడు చెప్తాను. నేను ఒంటరివాడిని అయినా కాదు, మీరు ఇంతమంది నాకు ఉన్నారు, ఆ తోడు చాలు. నాకు తల్లిదండ్రి లేరు, మీరు నాకు ఒక కుటుంబం లాంటి వాళ్ళు. ఈరోజు మంచి రోజు, కేజ్రీవాల్ ఒక బర్త్డే సందర్భంగా ఇలాంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకొని నమస్కారం చేస్తున్నాను.